కూడా యాక్టివేట్ అయినాయి. ఆర్థిక శాఖ మంత్రి వర్యుల చొరవతో రావాల్సిన బడ్జెట్ ఎస్సీ అట్రాసిటీస్ రావాల్సిన బడ్జెట్ కూడా వచ్చింది. దాని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వివిధ పథకాల్లో వెల్ఫేర్ స్కీమ్స్ లోన్స్ కూడా అయింది. రాబోయే జ్యోతిబాబులే గారి దాంట్లో కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అన్ని ప్రభుత్వ ఎస్సీ ఎస్టీలు మరియు బలహీన వర్గాలందరూ కూడా మేలు చేసి అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు, దళిత సంఘాలు నివాళులు కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున జరిగినటువంటి ఈ కార్యక్రమం జాతీయ నాయకుల్ని వారి స్ఫూర్తిని గుర్తు చేసుకోవడానికి, భావితరాలకి వారి ఆలోచనల్ని పంచడానికి ఈ సమయం ఉపయోగించాలనేటువంటి కార్యక్రమం. ఒక్కసారి జగజ్జీవన్ రామ్ గారి జీవితాన్ని పరిశీలిస్తే బీహార్ రాజకీయాలతో ప్రారంభమైనటువంటి ఆయన స్వాతంత్ర పోరాటంలో కలకత్తాలో జరిగినటువంటి కార్మికుల ర్యాలీలో మొట్టమొదటిసారిగా ఒక యువ నాయకుడిగా ఆయన రాజకీయాలలో తెర మీద ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి. ఆ తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్లోనూ, సైమన్ గో బ్యాక్ కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొని జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించినటువంటి వ్యక్తి. రాజకీయాలలో స్వాతంత్రానంతరం తొలి క్యాబినెట్ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నంతకాలం కూడా మరి రాజకీయాలలో రాకముందే అస్పృశ్యతను నివారించడానికి ఒక ఫోరం ఏర్పాటు చేసి తద్వారా సమానత్వం కోసం దేవాలయాల్లోనూ, తాగునీటి బావుల దగ్గర పోరాటం జరిపినటువంటి వ్యక్తి. వాళ్ళందరి పోరాటాల ఫలితంగానే ఇవాళ సమాజం ఈ రకమైనటువంటి మార్పుల్ని పొందగలిగింది అనేటువంటిది వాళ్ళందరి సేవల్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి తరుణం ఇది. ఆయన రాజకీయాలలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఆయన డెమోక్రసీ కోసం తన గళాన్ని వినిపించినటువంటి వ్యక్తి. గట్టిగా డెమోక్రసీ విధానాల్ని వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీకి వదిలేసినటువంటి అంటే నమ్మినటువంటి సిద్ధాంతాల కోసం చివరి వరకు కట్టుబడినటువంటి వ్యక్తి. మనం అందరం కూడా ఈరోజు గుర్తుంచుకోవాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం.